దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాలమందు దేవుని యొక్క కృపావార్తను మనందరం కూడా వినడానికి ఆయన పాద సన్నిధిలోనికి వచ్చినట్లుగా మన ఎడల దాయి చూపించారు. ఈ ఉదయకాలమందు సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో తండ్రి కుమారునికి చేయుచున్న 8వ ఉపదేశమును మనం కంటిన్యూ చేయబోతూ ఉన్నాము. We have been meditating for about 3 to 4 episodes. ఈ 15 నుంచి 20 వచనాలలో మ్యారిటల్ ఫెయిత్ఫుల్నెస్, ఇంకొక మాట దీన్ని ఏమనొచ్చు అంటే ఫిడెలిటీ అని అంటాం. ఫిడెలిటీ, వివాహ బంధంలో నమ్మకత్వం, విశ్వాస్యత అనేది చాలా అవసరం. మ్యారిటల్ ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి. అలాగనే we must be able to enjoy the joys of committed relationship. భార్య భర్తకు బద్ధురాలుగాను, భర్త భార్యకు బద్ధునిగాను ఉండి వారి యొక్క వైవాహిక బంధంలో ఉన్న ప్లెజర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ, ఎగ్జిలరేట్ చేస్తూ, ఎక్స్టాటిక్ స్టేట్లో జీవించాలి అని దేవుని యొక్క నిర్ణయం. అందుకే ఇక్కడ ఒక మెటఫర్ని ఉపయోగిస్తున్నాడు. వాటర్ సోర్సెస్ అనగా కుండ అంటున్నాడు, సిస్టర్న్, వెల్ అంటున్నాడు, బావి, ఫౌంటైన్, ఊట అని అంటున్నాడు. ఇవన్నీ కూడా దే ఇల్లస్ట్రేట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిడెలిటీ ఇన్ మ్యారేజ్. వివాహ బంధంలో ఉన్న విశ్వాస్యతను మనకు తెలియజేస్తుంది. So this passage is advising us to find satisfaction and fulfillment in our own spouses. ప్రతివానికి సొంత భార్య, సొంత భర్త ఉండాలి అని అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్తున్నారు కదా. And we must seek pleasure in only family, the marital relationship, not in extra marital relationship. అందుకని ఇందులో మ్యారిటల్ ఫిడెలిటీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మెటఫారికల్గా ఇమేజరీని ఉపయోగించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా హీ ఈజ్ ఆల్సో వార్నింగ్ అస్ అగేన్స్ట్ ది ఇన్ఫిడెలిటీ, ఈ అవిశ్వాస్యత, అన్ఫెయిత్ఫుల్నెస్ టు స్పౌస్ అనగా భర్తకు భార్య, భార్యకు భర్త నమ్మకస్తురాలుగా, నమ్మకస్తునిగా ఉండకపోతే దాని వలన వచ్చే డిసడ్వాంటేజెస్ ఆర్ డేంజర్స్ని గురించి, మనకు డిస్ట్రక్టివ్ కాన్సిక్వెన్సెస్ని గురించి తెలియజేస్తుంది. సో వీ మస్ట్ బి ఏబుల్ టు సెలబ్రేట్ లవ్ అనేది ఇక్కడ మనకు హైలైట్ చేయబడుతుంది. సో వీ మస్ట్ హ్యావ్ అన్ ఇంటిమేట్ మ్యారిటల్ రిలేషన్షిప్. లెట్ us pray and continue meditating these things. These verses. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలము మీ మాటలను ధ్యానించుటకు మీ పాద సన్నిధిలోనికి మా ప్రియులతో కలిసి వచ్చి ఉన్నాము ప్రభువా. మా ప్రభువా, మీ మాటలే మమ్మలను బ్రతికించేవి. మనుషుడి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని మీ వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలమందు మీ మాటల ద్వారా మమ్మలను బ్రతికించుమని, మీకు నాయన అంగీకారయోగ్యమైన జీవితములను జీవించుటకు మా ప్రియులకు మాకు కృప చూపించమని, ఈరోజు మేము ధ్యానం చేయబోతున్న ఈ సామెతల గ్రంథం 5వ అధ్యాయంలోని వాక్య భాగమును మీకు ఆయన మీరే మాకు అర్థమవునట్లుగా కృప చూపించమని, పరిశుద్ధాత్మని నడిపింపు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి మన పరిశుద్ధ గ్రంథంలోని సామెతల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం నుంచి మనము ప్రారంభించుదాం ఈరోజు. లెట్ us start with verse 16. So now let us see verses 16 onwards. 15 నిన్నటి దినమందు ధ్యానం చేశాం. నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలకు దీవించునుగాక. లవ్ యువర్ స్పౌస్ అని చెప్తున్నాడు. భార్య అనేది ఒక మూత వేయబడిన జలకూపం లాంటిది అని సాంగ్ ఆఫ్ సాలమన్లో
సొలొమన్ చెప్తున్నటువంటి మాటను మనం నిన్నటి దినమందు ధ్యానం చేసుకున్నాము. ఇంకా మనకు అనేకమైన విషయాలను సాంగ్ ఆఫ్ సాల్మన్లో కూడా సాంగ్ ఆఫ్ సాంగ్స్లో కూడా మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు 16వ వచనంలో, నీ ఊటలు బయటకి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా అంటున్నాడు. సో నీ ఊటలు బయటకు చెదిరిపోదగునా, నీ ఊటలు. సొలొమన్ is stressing the folly of adulterous relationships. అనగా ఇటువంటి అక్రమమైన సంబంధాలలో ఉన్న మూర్ఖత్వాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మూర్ఖత్వాన్ని. సో ఈ ముందు వచనమేమో నమ్మకమైన వివాహ సంబంధంలో కలిగిన ఫలములను ఆస్వాదించటం అనేది సొంత బావిలోని నీళ్లు త్రాగడంతో పోలుస్తూ ఉన్నాడు. సో సాటిస్ఫాక్షన్ ఆఫ్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ది అప్రోప్రియేట్ సోర్స్. అయితే యాదృచ్ఛిక ప్రదేశాల నుండి నీరు తాగే వ్యక్తిని ఎలాగా కంపేర్ చేయొచ్చు అంటే, వీధిలోని మురికి గుంటలలో ప్రవహించే నీరు త్రాగే వ్యక్తిలాగా అనిపిస్తుంది కదా. మురికి నీరు త్రాగే వ్యక్తిలాగా కనిపిస్తుంది కదా. సో అందుచేత మనం క్లీన్ వాటర్ని తాగుతాం. మన సొంత కుండలోని నీటినే తాగుతాం. మన సొంత బావిలో ఉబికే ఊటను మాత్రమే, ఆ ఉబికే జలమును మాత్రమే త్రాగుతాము. ఈ ఊటలు బయటకు చెదిరిపోదగునా అని అంటున్నాడు. బావిలోని నీరు నియంత్రణకు సాదృశ్యంగా ఉంటాయి. అంటే సెల్ఫ్ కంట్రోల్కి సాదృశ్యంగా. సరైన రీతిలో సంరక్షించడం, సరైన రీతిలో నిర్వహించడం అనేది, బావిని నిర్వహించటం లేదంటే సంరక్షించటం చాలా ఈజీ థింగ్. మన ఇంట్లో ఒక బావి ఉంది అనుకుందాం. ఆ బావిలో ఎటువంటి డర్ట్ పార్టికల్స్ పడిపోకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాం. దానికి మూత పెట్టుకుంటాం. తర్వాత అందులో నుంచి ఉబికేటువంటి ఆ స్ప్రింగింగ్ అప్ ఆఫ్ ద వాటర్ని మనం నీట్గా వాడుకుంటూ ఉంటాం. అదే బయట ప్రవహిస్తున్న జలాలు ఉంటాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలువలో నీళ్లు లేదంటే నదులలో నీళ్లు ఉంటాయి. వాటిని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. మనకు డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తుంటారు కదా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, లేదంటే పంచాయతీ వాళ్ళు. ఆ వాటర్ని వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్స్లోనికి తీసుకొని వెళ్ళి పరిశుభ్రపరిచి క్లోరినేషన్ చేసి మనకు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు అందులో నీళ్ళు కూడా ఎవరు తాగడం లేదు. మనకంతా కూడా మినరల్ వాటర్ త్రాగే అలవాటు వచ్చేసింది. మరి ఈ నీటిని త్రాగే విషయంలో ఎంత స్టెరిలైజ్డ్గా ఉండేటువంటి మన నీటి ఊటలు బయటకు ఎలాగా చెదిరిపోయేలాగా చేసుకుంటాము? ఇది మనం ఏమాత్రం కూడా అంగీకరించినటువంటి విషయం. సింపుల్ థింగ్స్తో కాంప్లెక్స్ ఇష్యూస్ని కంపేర్ చేద్దాం. ఈ హ్యూమన్ సెక్షువాలిటీ అనేది ఉందే, ఈ లైంగికత కూడా అటువంటిదే. వీ హ్యావ్ టు కీప్ ఇట్ అండర్ కంట్రోల్. జాగ్రత్తగా నియంత్రించాలి. దీనిని నిర్లక్ష్యంగా మనము పాడు చేసుకునే వారంగా ఏమాత్రమును ఉండకూడదు. అందుకని we shouldn't lurk at the door houses or door posts of others అని యోబు గ్రంథంలో 31:1లో నుంచి 1 నుంచి మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగు చూచుదును, అలాగు చేసిన ఎడల పారముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమున ఉన్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును అని అంటున్నాడు. స్వాస్థ్యము ఏమగును? ఇది ఎలా చేస్తాను నేను? అలా చేయడానికి ఏమాత్రమును కూడా కుదరదు కదా. అందుకని తాను త్రోవ వీడిచి నడిచిన ఎడల న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక,
7వ వచనం చదువుతున్నాను. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. అంటే తాను విత్తింది వేరొకడు వశమైపోతుంది. నేను నాటినది పెరిగివేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, ఇఫ్ ఐ లర్క్ ఎట్ ద డోర్ పోస్ట్ ఆఫ్ సమ్ నైబర్, నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఇది దుష్కామ కార్యం, ఇది దుష్కామ కార్యం. నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక అంటే లెట్ హర్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ అదర్స్ అండ్ లెట్ అదర్స్ గో విత్ హర్. ఆమెను కూడుదురుగాక అంటే ఇప్పుడు మనం చేసినటువంటి దాని యొక్క పర్యవసానాలు మనకి ఖచ్చితంగా లభిస్తాయి. మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. ఇప్పుడు డేవిడ్ ఏం చేశాడు? పరుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు, తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆమెతో అక్రమమైన విధంగా ప్రవర్తించాడు, క్రమమైన విధంగా ప్రవర్తించలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? అందరూ చూస్తుండగానే తన భార్యలను తన కుమారుడే మిద్దెల మీద కూడినట్టుగా మనం చూస్తాం. ఎంత దారుణంగా ఉందో చూడండి. అందుకని మన యొక్క ప్యాషన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన రిలేషన్షిప్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. వీధులలోనికి వెళ్ళకూడదు. మన ఊటలు బయటకు చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అని అంటున్నాడు. ఇక్కడ 2 ఐడియాస్ని మనం ఆలోచన చేయాలి. హ్యూమన్ సెక్షువాలిటీని దేవుడు ఎందుకు పెట్టాడంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ బేరింగ్ చిల్డ్రన్. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు యాడమ్ అండ్ ఈవ్కి బుక్ ఆఫ్ జెనసిస్లో. ఒక పాసిబిలిటీ ఏంటంటే ఈ అడల్టరస్ రిలేషన్షిప్స్లో చాలా అనుచితమైనటువంటివి, అవాంఛితమైన విషయాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అన్వాంటెడ్ చిల్డ్రన్ పుడతారు. అంటే వారికి అక్రమమైన సంతానం కలుగుతుంది. ఒకవేళ సంతానం అక్రమ సంతానం కాదనుకుందాం, ముందుగా జరిగేది ఏంటంటే వెంటనే దీన్ని ఏం చేయాలి మనం ఆలోచించి అబార్షన్ అంటే భ్రూణ హత్య చేస్తారు. పాపం చేయడం వలన ఇది జరిగింది, దీని వలన ఇంకొక పాపం అదేంటంటే భ్రూణ హత్య చేయడం, అబార్షన్, హార్ట్లెస్ కిల్లింగ్ ఆఫ్ ద బేబీ ఇన్ఫాంట్ ఇన్సైడ్. దీనిని మనం ఏ విధంగా అంగీకరిస్తాము? హత్య చేసినట్లే. సరే, అలాగే ఉన్నారు అని అనుకుందాం. చాలాసార్లు మనం ఇటువంటి వారిని చూస్తూ ఉన్నాం ఈ దినాలలో. సింగిల్ పేరెంట్ చైల్డ్ అని అంటున్నాం. అంటే మదరే ఉంటారు, ఫాదర్ ఉండడు. మేబీ దే డోంట్ నో హూ దేర్ ఫాదర్ ఈస్. అలాంటప్పుడు సింగిల్ మదర్స్గా ఉంటూ ఉంటారు, పిల్లల్ని పెంచుతూ ఉంటారు. ఇటువంటి పిల్లలకి సమాజంలో ఎటువంటి రెప్యుటేషన్ ఉంటుంది, ఎలాంటి పేరు ఉంటుంది అని అంటే హీ ఈజ్ ఎ బ్యాస్టర్డ్ అని చెప్తారు. అలాగా అంటే హీ డజంట్ నో హూ హిస్ ఫాదర్ ఈజ్ అని చెప్తారు. సో ఈ పిల్లల యొక్క జీవితాలు పాడు చేస్తున్నాం. సింగిల్ మదర్స్గా స్త్రీలు ఉండిపోతున్నారు. తర్వాత ఒకవేళ వీళ్ళకి కనుక ఇష్టం లేకపోతే వాళ్ళని తీసుకొని వెళ్ళి బయట పారేస్తారు. వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అంటే దే విల్ త్రో ద న్యూ బార్న్ బేబీస్ ఇంటూ ద గార్బేజ్ బిన్స్, ట్రాష్ బిన్స్లో పడేస్తూ ఉంటారు. అలాగా ఎన్నో మనకు కనిపిస్తూ ఉన్నాయి సంఘటనలు. న్యూస్ ఛానల్స్లోనూ తర్వాత సోషల్ మీడియాలోనూ చూస్తే అన్వాంటెడ్ చిల్డ్రన్ కలగవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రి విడిచిపెట్టేస్తే మొత్తానికి ఒకరిని తీసుకెళ్ళి ఎక్కడన్నా పారేశారు అనుకుందాం, వాడు బతికాడు అనుకుందాం, వాడు ఒక ఆర్ఫన్ లాగా అనాథ పిల్లవానిగా లేదంటే అనాథ బిడ్డగా పెరగాల్సి వస్తుంది. ఇంకా స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటూ ఉంటారు. ఏ అనాథాశ్రమంలోనూ స్థానం దొరకకపోతే వీరు వీధి బాలలుగా తిరుగుతూ ఉంటారు. వీధులలో అవి నీటి కాలువగా పారదగునా, మీ ఊటలు బయటకు చెదిరిపోదగునా. దిస్ ఈజ్ వన్ ఐడియా. ఇంకొక ఐడియా ఏంటంటే
చాలాసార్లు ఇప్పుడు దీనిని ఒక సాకులాగా చూపించుకుంటూ ఉంటారు వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడానికి. ఏంటి అంటే, ఒక చైల్డ్లెస్ కపుల్ ఉన్నారు అనుకుందాం. హస్బెండ్ నెవర్ హ్యాస్ ఎ రీజన్ టు బి అన్ఫెయిత్ఫుల్ టు ద వైఫ్, ఆర్ ద వైఫ్ షుడెంట్ బి అన్ఫెయిత్ఫుల్ టు ద హస్బెండ్. బిడ్డలు లేరు అనుకుందాం. బిడ్డలు లేకపోతే మరి ఏం చేసింది శారా? ఒక ఫూలిష్ థింగ్ చేసింది. జెనసిస్ చాప్టర్ 16లో ఆమెకు పిల్లలు కలగడం లేదు, ఆలస్యం అయినప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. అంతే కదా, వీ షుడ్ వెయిట్ ఆన్ ద లార్డ్. కానీ ఏమేం చేసింది? కాగా సారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పింది. 16:2 చదివాను. సరే, అబ్రాహాం ఏం చేశాడు? ఆమె మాట విన్నాడు. చాలాసార్లు భర్తలు భార్య మాటలు వినని సందర్భాలు ఎక్కువ ఉంటాయి, కానీ ఇటువంటి సందర్భాలలో మాత్రం అబ్రాహాం లాగా వెంటనే వినేవారిగా ఉంటుంటారు. ఎందుకంటే దీనిలో సమ్ కైండ్ ఆఫ్ ప్లెజర్ ఉందని అనుకుంటూ ఉంటారు. ఏం లేదు రబ్బాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఒకవేళ ఆమె వలన సంతానం కలుగుతుందేమో చూడు అని అంటే, లెట్ మీ ట్రై అని చెప్పి అబ్రాహాం ఏం చేశాడు? హాగర్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆమె గర్భవతి అయింది. ఆ తర్వాత యజమానురాలేమో దాని దృష్టికి నీచురాలైంది. ఆ తర్వాత ఒకడు ఉద్భవించాడు. ఆ ఉద్భవించిన వాడి యొక్క పరిస్థితిని గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే, వీని గురించి ఏమంటున్నాడు? 12వ వచనంలో అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. ఈజ్ లైక్ ఎ వైల్డ్ యాష్. హీ వుడ్ బి అ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అని దేవుడు ముందుగానే చెప్పాడు. అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును అని చెప్పాడు. ఇప్పుడు అన్ఫెయిత్ఫుల్నెస్, దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అన్ఫెయిత్ఫుల్నెస్. అందుకని అన్ఫెయిత్ఫుల్గా ఉండకూడదు. బిడ్డలు కలగట్లేదు కదా అని మనం వేరొక దారిని చూసుకోకూడదు. అబ్రహాము శారాలు కమిట్ చేసిన బ్లండర్ ఇది. దేవుడు వారికి వాగ్దానం చేసిన కుమారుడు, వాగ్దాన పుత్రుడు జన్మించకుండానే ముందుగానే వారు దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేయడం బట్టి ఎంతో గొప్ప డిజాస్ట్రస్ థింగ్ ప్రపంచంలో జరిగింది. అది వేరే మనం చెప్పనవసరం లేదు. వీధులలో అవి నీటి కాలువగా పారదగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. ఇక్కడ పిల్లలు ఇక్కడ ఊటలు అని అంటే, ఈ ఊటలు బయటకి చెదిరిపోదగిన అంటే పిల్లలు చిల్డ్రన్ ఆర్ ఎ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం, దేవుడు అనుగ్రహించు బహుమానం అని 127వ కీర్తన మనకు తెలియజేస్తుంది. 127వ కీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు బాణాలు వంటి వారు. అయితే వీరేం చేయాలంటే వాళ్ళ ఫాదర్ యొక్క ఆనర్ని డిఫెండ్ చేసేవారిగా ఉంటారు. అంటే పిల్లలు తండ్రికి ఆదరణగా ఉంటారు. 30 మంది పిల్లలు అలాగా ఆ దినాలలో ఉంటూ ఉండేవారు. చాలామంది పిల్లలు ఉంటూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు ఒక డిఫెన్స్ లాగా ఉంటారు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు అని 5వ వచనం చెప్తుంది. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. అంటే ఓన్ చిల్డ్రన్. ఇప్పుడు చాలాసార్లు మనం చూస్తున్నప్పుడు రిపీటెడ్గా మ్యారేజ్ చేసుకునేటువంటి వారు ఉన్నారనుకుంటే, వారి పిల్లలు ఎవరో అర్థం కాదు. వారి పిల్లలు వీళ్ళకి, వీరి పిల్లలు వాళ్ళకి. దిస్ ఈజ్ ఆల్ ఫిల్తీ థింగ్. దీనిని గురించి మనం మాట్లాడకుండా ఉండడమే మంచిది. మన దేశం కూడా ఈ విధంగా చెడిపోవడం అనేది దేవుని యొక్క చిత్తం ఏమాత్రం కూడా కానే కాదు. అన్యులు నీతో కూడా అనుభవింపకుండా అది నీకే ఉండవలను కదా. ఇప్పుడు జోబ్లో మనం చదువుకున్నాం కదా. జోబ్ ఏమంటున్నాడు?
ఒకవేళ నేను గనక ఈ విధంగా చేసినట్టయితే నా భార్య వేరొకని తిరుగలి విసరును కాక. ఎవరికైనా ఎవరి భార్య అయినా వేరొకరికి దాసీగా ఉండడం అనేది ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. తర్వాత ఇతరులు ఆమెను కూడడం అనేది ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు కదా. దిస్ ఈజ్ యువర్ వైఫ్ ఆర్ దిస్ ఈజ్ యువర్ హస్బెండ్. యువర్ హస్బెండ్ షుడెంట్ గో విత్ అదర్ విమెన్ ఆర్ యువర్ వైఫ్ షుడెంట్ గో విత్ అదర్ మెన్ కదా. అలాంటప్పుడు ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ యానిమల్ కైండ్, పశుప్రాయంగా ఉంటుంది. అన్యులు నీతో వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన దానిని నీవే ఉంచుకోవాలి. నీ ఊట దీవెన నందును. ఇఫ్ యు కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ యువర్ ఫౌంటైన్ విల్ బీ బ్లెస్డ్. అందుకే నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. హ్యావ్ ప్లెజర్ ఇన్ యువర్ వైఫ్. Husbands, you have to live with your wives in an understanding way అని అపోస్తలుడు పీటర్ చెప్తూ ఉన్నాడు పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో. అలాగే ఎఫీషియన్స్కి రాస్తూ అపోస్తలుడు పౌల్ కూడా చెప్తూ ఉన్నాడు 5:22లో స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చెప్తూ ఉన్నాడు. లోబడి ఉండుడి. 25వ వచనం పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. ఎలాగా? క్రీస్తు వలె. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైన ముడతైనా అటుదేదైనా లేక పరిశుద్ధమైందిగా నిర్దోషమైందిగా మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. అలాగే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఇతరుల భార్యను ప్రేమించువాడు మరేం చేస్తున్నట్టు? మీరే ఫిల్ చేసుకోండి దాని యొక్క బ్లాంక్ని. తీతుకు రాస్తున్న పత్రికలో తీతు పత్రిక 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు స్త్రీలకు అపోస్తలుడు పౌల్ యవ్వన స్త్రీలు 3-5 వరకు కలిసి ఉంటాయి. అందులో మధ్యలోంచి చదువుతున్నాను. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట వండి పని చేసుకొని వారును మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవ్వన పురుషులను హెచ్చరించుము. స్వస్థ బుద్ధి కావాలి. స్వస్థ బుద్ధి కలిగి మనం మన యొక్క భార్యలతోనూ మన భార్యతోనూ అలాగే భార్య భర్తతోనూ జీవించవలసి ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, యాంటీడోట్ ఫర్ టెంప్టేషన్. శోధనను జయించుటకు సరి అయిన పద్ధతి ఏంటంటే హ్యావింగ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ ఫిజికల్ డిలైట్ విత్ యువర్ వైఫ్ అండ్ విత్ యువర్ హస్బెండ్. కాబట్టి దీనిని నీవు చేయాలి అని చెప్పి కుమారులకు తండ్రి ఉపదేశం చేస్తున్నాడు. నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. ఆమె ఎలా ఉంటుంది? షీ ఈజ్ లైక్ డవ్ అని చెప్తున్నాడు. షీ ఈజ్ లైక్ ఎ హైండ్. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. లెట్స్ గో టు సాంగ్ ఆఫ్ సాలమన్. సామెతల పరమగీతముల గ్రంథంలోనికి వెళ్దాం. 7వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది చూడండి. 7:3లో నీ ఇరుకు చెములు జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి అని అంటున్నాడు. అలాగే 4వ అధ్యాయంలో చూద్దాము 5వ వచనం 4:5 నీ ఇరుకు చెములు ఒక జింక పిల్ల ఈ తామరలో మేయు కవలను పోలి ఉన్నవి అని అంటున్నాడు. 2:9లో చూద్దాం. 2:9లో నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు, లేడి పిల్ల వలె ఉన్నాడు, ఇదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు అని. ఆ తర్వాత
ఈ విధంగా 8వ వచనంలో గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతను వచ్చుచున్నాడు అని ఇక్కడ ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ ఏ హస్బెండ్ని, దిస్ ఈజ్ అ గ్రేస్ఫుల్ డెలికేట్ నేచర్ ఆఫ్ అ వైఫ్ ఆర్ ఎ హస్బెండ్. అందుకని అందమైన దుప్పి అని పోల్చుతూ ఉన్నాడు, లేడి పిల్ల అని పోల్చుతూ ఉన్నాడు. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె స్తన్యముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండము. దేర్ బ్రెస్ట్స్, ద బ్రెస్ట్స్ ఆర్ లైక్ ఫాన్ అని మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. సో యూ హ్యావ్ టు గెట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఓన్ వైఫ్స్ బ్రెస్ట్స్. కాబట్టి పరస్త్రీ యొక్క రొమ్మును కౌగిలించుకోకూడదు అని కూడా చెప్తూ ఉన్నాడు నెక్స్ట్ వచనంలో. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. బీ ఎక్సిలరేటెడ్ ఆల్వేస్ విత్ హర్ లవ్. బీ ఇంటాక్సికేటెడ్ ఆల్వేస్ విత్ హర్ లవ్ అని చెప్తూ ఉన్నాడు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెక్షువల్ లవ్ ఇన్ మ్యారేజ్ అండ్ ద సెన్షువల్ లస్ట్ ఇన్ అడల్టరీ. అపవిత్రమైన శరీర క్రియకు, అలాగుననే దేవుడు ఏర్పరిచిన ఇన్స్టిట్యూషన్లో వివాహ బంధంలో ఉన్నటువంటి శరీర సంబంధానికి మధ్యన ఉన్న డిఫరెన్స్ని చెప్తున్నాడు. సో దైవ సంబంధమైనది, దేవుడు ఏర్పరిచినది ఎలా ఉంటుందంటే ఇట్ లాస్ట్స్ లాంగ్, ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ అండ్ ఇట్ ఈస్ ఎ లవింగ్ రిలేషన్షిప్. కానీ సెన్షువల్ లస్ట్ ఉంటుంది, అడల్టరీ, విచ్ ద people try to get satisfied themselves. It's a momentary pleasure. అది క్షణికమైనటువంటిది, క్షణమాత్రం ఉండేది. It's fleeting and it is destructive, వినాశనకరమైనది. It is also painful and remorseful. తర్వాత దాని గురించి బాధపడాల్సి వస్తుంది. క్రూరులకు నా జీవిత కాలాన్ని ఇచ్చేసానే, నా మాంసము శరీరము క్షీణించిపోయిందే, నా హృదయం గద్దింపును ఎట్లు తృణీకరించాను నేను, నా బోధకుల మాట నేను ఎట్లా వినకుండా ఉన్నాను, నా ఉపదేశకులకు నేను ఏ విధంగా చెవియొక్కలేదు, అయ్యో నా పేరు ఇలాగ పాడైపోయిందేంటి, అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. పబ్లిక్ డిస్గ్రేస్, ఇది పబ్లిక్ డిస్గ్రేస్. రెప్యుటేషన్ ఈజ్ లాస్ట్. చాలా అసహ్యమైనటువంటి పరిస్థితులలోనికి నీవు వెళ్ళిపోతావు. కనుక జాగ్రత్తగా ఉండు నా కుమారుడా. జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవయ్యుందువు. బయట దొరికే మురికి నీటిని విడిచిపెట్టేసేయి. మురికి కాలువల్లో ప్రవహించే నీరు లాంటిది జార స్త్రీ దగ్గరికి వెళ్తే. పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుంటావు అంటే మురికి నీళ్లను ఏ విధంగా తాగుతావు నీవు? దేవుడు నీ కోసం సొంత బావిలో ఉబుకు జలమును, సొంత కొండలో నీళ్లను పానం చేయమని చెప్తూ ఉంటే మురికి నీళ్లు తాగే పరిస్థితిలోనికి నీవు వెళ్ళిపోతూ ఉన్నావు. మురికి కాలువల్లోనికి, ద ట్రివియల్ వాటర్స్, మనకు మురికి నీళ్ళలో, మురికి కాలువలలో ఉండేటువంటి నీళ్లు అపరిశుభ్రమైనవి, పరిశుభ్రంగా లేనటువంటి చేయొద్దు అని వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఎంతకంటే ఎక్స్ప్లెనేషన్ ఒక తండ్రి కుమారునికి ఎవరివ్వగలుగుతారు? మాట వింటే, దేవుని మాట వింటే పరిశుద్ధంగా జీవిస్తాం. దేవుని మాట వినకుండా మనం మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాము అని అంటే మన శరీరము, మన మాంసము క్షీణించిపోతుంది. అన్నింటికంటే మరి ముఖ్యంగా దేవుడు దీనిని ఖచ్చితంగా న్యాయంలోనికి, తీర్పులోనికి తీసుకొని వస్తాడు. He is our judge. That is what the remaining 3 verses say. Let's meditate it tomorrow. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటినీ మా హృదయంలో నూరంతులు ఫలించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మేము విన్న మాటలు మా జీవితములకు అన్వయించుకున్నట్లు, భయం కలిగి మిమ్మలను మేము వెంబడించినట్లు కృప చూపించండి. Help us that our brethren check their relationships with their wives, and also our sisters to check their relationships with their husbands. కుటుంబంలో, వైవాహిక బంధంలో ఉన్నటువంటి అన్ని
డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ కూడా మీరు తీసివేసి ఒకరికొకరు బద్ధులై జీవించినట్లు విశ్వసనీయమైన జీవితంలో ఫెయిత్ఫుల్నెస్ ఫిడెలిటీ కలిగిన ఆయన జీవించినట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి దైవ చిత్తానుసారమైన లైంగిక సంబంధాలు కలిగి జీవించడానికి కృప చూపించును గాక.